డ్యూటీ ఫ్రీలోకి వచ్చినాము. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్లో డ్యూటీ ఫ్రీ అంటే తెలిసిందే కదా, కొంచెం కాస్మెటిక్స్ అవన్నీ తక్కువ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ లిక్కర్ అయితే చాలా తక్కువ ఉంటుంది బయటికి ఇక్కడికి. సో ఎవరికైనా కావాలంటే చెప్పండి, తీసుకొస్తాను. ఎక్కువ తీసుకురాను, కొంచెం చెప్పండి. నేను తాగాను గైస్, నో ఆల్కహాల్. మీకోసం చెప్తున్నా అంతే. జస్ట్ వాళ్ళందరూ తాతారని కాదు, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారు కదా. మనీ ఎక్స్చేంజ్, సో మనము మనీ తీసుకొని ఎక్స్చేంజ్ చేసుకుందాం మన మనీలో. మనకి ఎయిర్పోర్ట్లోనే మనీ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. మనం ఎక్కడికైతే వెళ్తున్నామో అక్కడే మనకు సైడ్లో కౌంటర్స్ ఉంటాయి. సో దట్ మనము కరెన్సీని అయితే ఎక్స్చేంజ్ చేసేసుకోవచ్చు. లేదు అంటే అక్కడికి వెళ్ళి కూడా చేసుకోవచ్చు. మనకి ఇంటర్నేషనల్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీరు ఇంటర్నేషనల్ కార్డ్స్ ఉంటాయి కదా, డెబిట్ కార్డ్స్ ఆర్ క్రెడిట్ కార్డ్స్, అవి యూజ్ చేయడం బెటర్. బికాజ్ ఇక్కడ మనీ ఎక్స్చేంజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనం ఎక్స్ట్రా ఛార్జెస్ కట్టాలి 15%. సో అది కట్టడం వేస్టే కదా. అండ్ మళ్ళీ మనం అక్కడ నుంచి ఒకవేళ మన దగ్గర కరెన్సీ మిగిలిపోయి ఇక్కడ ఎక్స్చేంజ్ చేసుకుంటే మళ్ళీ 15% మనం పే చేయాలి వాళ్ళకి. సో అది వేస్ట్ ఆఫ్ మనీ మనకు. సో అట్లా యూజ్ అవసరం లేదు ఇక్కడ మనం కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకోవడం. సో అందుకే మేమైతే ఎక్స్చేంజ్ చేసుకోలేదు. సో మ్యాక్సిమం ఇంకా 1 hour ఉంది ఇంకా. బట్ అయినా కూడా మమ్మల్ని కాల్, లాస్ట్ కాల్ కాదు బట్ కాల్ చేశారు. ఇంకా ఎందుకో ఫ్రెష్ పిలుచుకొని వచ్చేస్తున్నాడు. లోపలికైతే వెళ్ళిపోతున్నాం. యాక్చువల్గా ఆ సీట్ నాది, నేను అదే ఫీల్ అవుతున్నా. అండ్ మోర్ ఓవర్ ఆ సీట్ నాది తెలియదు, నా దగ్గర లేవు. బోర్డింగ్ పాస్ కాదు, ఎవరన్నా అట్లా అమ్మాయిలకి లేడీస్ ఫస్ట్ కదా, ఫస్ట్ లేడీస్కి ఇవ్వాలి కదా. మనకు బెంగళూరు నుండి మాల్దీవ్స్కి 2 hours ఫ్లైట్. సో మనం ఫైనలీ చేరుకున్నాము. అక్కడ దూరం నుంచి చూస్తే మీకు ఐలాండ్స్ అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నాయి కదా. మేమైతే ఇప్పుడు మన లగేజ్ కలెక్ట్ చేసుకుంటున్నాం. మనకు ఎయిర్పోర్ట్ నుండి బయటికి రాగానే ఇలా ఒకరైతే ఉంటారనమాట. మనం జోహా ట్రావెల్స్ నుండి వెళ్ళాం కాబట్టి అక్కడ తెలుగు ఆయనే మన కోసం వెయిట్ చేస్తూ ఉండినారు అండ్ మనల్ని మంచిగా రిసీవ్ చేసుకున్నారు. ఇవన్నీ కౌంటర్స్ అండి. మనం ఏ ఐలాండ్కి వెళ్ళాలి ఏంటి ఇవన్నీ కూడా హెల్ప్ డెస్క్స్ అయితే మనకు సైడ్లోనే ఉంటాయి. సో దట్ మనం బుక్ చేసుకున్న హోటల్ డెస్క్ దగ్గరికి వెళ్ళి మనకు బోట్ ఎంతకుంది ఏమి అనేది అడిగితే వాళ్ళే చెప్తారు. అన్ని వాటర్ మధ్యలో ఐలాండ్, మధ్యలో ల్యాండ్ అండ్ ఇదంతా కూడా ఎయిర్పోర్ట్. అండ్ ఇటు సైడ్ ఏమో వాటర్. అక్కడ అన్ని, ఇది మాల్దీవ్స్ అని ఉంది. అక్కడ ఉన్నాయి కదా బోట్స్, ఆ బోట్స్లోనే మనం మన స్టేకి అయితే వెళ్తాం. బట్ అది ఇంకా టైం ఉంది మనకు 3:30కి. సో అంతవరకు మనం ఏదైనా చేయాలనుకుంటే చేయొచ్చు. ఇంకా 1/2 hour టైం ఉంది. సో ఈ 1/2 hourలో ఏదైనా వీడియోస్ కానీ ఏమైనా చేసుకోవచ్చు. సో మనకైతే ఇప్పుడు స్పీడ్ బోట్కి ఇంకా చాలా టైం ఉంది. సో అందుకని ఎయిర్పోర్ట్లోనే వెయిట్ చేస్తున్నాము. అంతలోపు ఫుడ్ తినలేదు కదా, అందుకని కోల్డ్ కాఫీ అయితే ఆర్డర్ చేసుకున్నాము. సో నాకు కాఫీ అయితే చేసింది, సో తాగుతున్నాను. ఇక్కడంతా మన ఇండియన్ రూపీ పనిచేయదు, ఓన్లీ ఈ మాల్దీవ్స్ రూపీనే. కానీ గైస్ ఫ్రెష్ మీ ఐలాండ్ అయితే సూపర్ ఉంది. అసలు వాటర్ అంతా ఒక ఫీల్ ఉంది. సో ఇదే మన బోటు. లైఫ్ జాకెట్స్ వేసుకోవాలి. మనం ఏ రిసార్ట్ బుక్ చేసుకుంటే ఆ రిసార్ట్ వాళ్ళే బోట్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తారు. మనల్ని పిక్ చేసుకొని ఆ రిసార్ట్ దగ్గర డ్రాప్ చేస్తారండి. ఇలా వాటర్లో వెళ్ళడం ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది, చాలా బాగుంటుంది. ఇదే మన ఐలాండ్. మనం బోట్ దిగగానే ఇక్కడ ఒక రిసార్ట్ వ్యక్తి అయితే ఉండి మనల్ని రిసీవ్ చేసుకొని మొత్తం అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకు. సిగరెట్ వెట్ క్లాత్.
What is it, bro? Is it juice? Okay. Pineapple and mango. And ఇది వచ్చేసి vanilla. Ding ding. ఇది రిసెప్షన్. ఓకే. I gave to you. Would like to inform you. Please do not misplace the key. If you misplace the key, there will be a charge. Okay. Fine. This is the Would you like key. to take? సో మనమైతే మన రూమ్లోకి వెళ్ళిపోతున్నాం. సో బగ్గీలో అయితే మనం వెళ్ళిపోతున్నాం అనమాట మన రూమ్కి. అంతకంటే ముందు రిసెప్షన్కి పిలుచుకొని వెళ్ళి అక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయి అండ్ ఏ టైంలో అండ్ రెస్టారెంట్స్ ఏవే ఉన్నాయి ఏంటి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అస్సలు మనం టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఈవెన్ చాలా మంచిగా ఉంది. సేమ్ కొంచెం కేరళ వైబ్ వస్తుంది. నేను కేరళకి వెళ్ళాలనుకున్న అన్ని ప్లేసెస్ ఇక్కడే చూసేస్తాను. ఇది బ్యాడ్మింటన్ కోర్ట్. కావాలనుకుంటే ఈవినింగ్ టైమ్స్ వచ్చి మంచిగా చిల్ అవ్వచ్చు. So I'll be starting you from. Okay. This is the main bar counter, and this is swimming pool. Yeah, okay. Swimming pool operational hour is 7 to 7. This is we have the another restaurant, Sunset Restaurant, Hey. and that is the Arabic Jetty where we. మాల్దీవ్స్ చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి. అంటే మనం లైఫ్లో ఒక్కసారైనా చూడాలి ఇలాంటి ప్లేస్ అనిపించే ప్లేస్ అనమాట. ఫస్ట్లో నాకు మాల్దీవ్సే కదా అనిపించింది. బట్ అక్కడికి వెళ్ళాక ట్రస్ట్ మీ నా ఒపీనియనే చేంజ్ అయిపోయింది. అంత బ్యూటిఫుల్గా ఉంది. మనమైతే మన రూమ్ వచ్చేసి బీచ్ సైడ్ అనమాట. అక్కడ బీచ్ ఉంది, ఇటుపక్క అంతా గార్డెన్ లాగా ఉంది. సో నా రూమ్లోకి అయితే వెళ్ళిపోదాం రండి. నా రూమ్ చూపించేస్తాను. ఇట్స్ సో ప్రెటీ. చాలా బాగుంది స్టే అయితే. బెడ్ అయితే మెత్తగా ఉంది గైస్. ఇక్కడ మంచిగా మనకు ఫ్రూట్స్ కూడా పెట్టేశారు. సో ఆకలి అయితే తినడానికి ఎంత బాగా ప్యాక్ చేసి పెట్టారు కదా. అన్ని ఫ్రూట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ తినచ్చు. అండ్ మంచిగా పెద్ద మిర్రర్ ఇచ్చేసారు. కబోర్డ్ అండ్ మనకి స్లిప్పర్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో లైఫ్ జాకెట్స్ కూడా ఉన్నాయి. మనం వెళ్ళాలి అనుకుంటే అటు సైడ్ వెళ్ళొచ్చు. అండ్ ఇది వచ్చేసి లాకర్. దీనికి పాస్వర్డ్ ఉంటుంది అనుకుంటా. అండ్ అంబ్రెల్లా కూడా ఉంది. సో దట్ మనం వ్యూ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు వర్షం పడేటప్పుడు. అండ్ ఇది వచ్చేసి వాష్రూమ్. గైస్ ఎంత బాగుంది కదా. సో నైస్. చాలా బాగుంది. ఓపెన్. నేను ఫస్ట్ టైం ఇలాంటి స్టేకి అయితే రావడం. అండ్ మనకి మంచిగా అన్నీ ఇచ్చేసారు ఇక్కడ. టవల్స్, షవర్ జెల్స్, షాంపూస్, ఎవ్రీథింగ్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో మనం ఇంకా మంచిగా ఎంజాయ్ చేయడమే. 2 days ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. అండ్ మీకు బీచ్ సైడ్ చూపిస్తారండి ఫాస్ట్గా. కమ్ 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 అటు సైడ్. కమ్ గైస్. మనం ఎంజాయ్ చేయొచ్చు. రాలేదు కూర్చోడానికి ఇచ్చి మధ్యలో కూర్చోవాలి. సో దట్ పడిపో. ఇక్కడ నిజంగా అంటే చాలా గట్టిగా పడ్డానండి. తల అయితే చాలా నొప్పి వచ్చేసింది. హెడ్ మీద నా బాడీ వెయిట్ అంతా పడిపోయింది. సో మనకి ఏ టైంలో అయినా బగ్గి వచ్చి పిక్ చేసుకుంటుంది. జస్ట్ కాల్ చేస్తే చాలు. అండ్ మనం ఇప్పుడైతే డిన్నర్కి వెళ్తున్నాం బనియన్ రెస్టారెంట్కి. అక్కడ డిన్నర్ చేశాక ఇంకొక కాంక్రీట్ ఏదో ఉంది. సో దాన్ని కూడా అటెండ్ అవుతాం. ఇదైతే నైట్ వ్యూ. కొంచెం ఫారెస్ట్లో ఉన్నట్టుంది కదా.
ఊరికే నడుచుకుంటూ వచ్చేసిన. పోయి ప్లేట్స్ తీసుకొని ఫుడ్ ఐటమ్స్ అన్ని పెట్టుకొని ఏమేమి పెట్టుకున్నానో చెప్తాను. సో నేనైతే నా ఫుడ్ అయితే పెట్టుకొని వచ్చేసాను. నేను రోటీ పెట్టుకున్నాను, తందూరి పెట్టుకున్నాను, మటన్ కర్రీ పెట్టుకున్నాను, ఇంకా ఆనియన్ పెట్టుకున్నాను. ఇవన్నీ తినేసినాక మళ్ళీ రైస్ ఉంది, అవి కూడా పెట్టుకొచ్చుకుంటాను. సో నా ఫుడ్ అయితే నేను మంచిగా ఎంజాయ్ చేస్తాను. యాక్చువల్గా ఏదన్నా మామూలు ఇండియా నుండి వేరే స్టేట్స్కి వెళ్తేనే ఫుడ్ కొంచెం మారిపోతుంది, మన సౌత్ ఇండియన్ ఫుడ్ ఉండదని చాలా ఫీల్ అవుతాను. బట్ హియర్ మాల్దీవ్స్ అంటే వేరే కంట్రీకి వచ్చినా కూడా మనకి నచ్చిన ఫుడ్ ఉంది అండ్ మెయిన్లీ నాన్ వెజ్ అయితే ఉంది. సో మంచిగా ఎమ్మి ఇన్ మై టమ్మీ వేసేసుకొని తర్వాత వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. గైస్ నా ఫేస్ చూస్తే ఏందో వాటర్లో తడుచుకొని వచ్చినట్టుంది కదా, కాదు, హ్యూమిడిటీ ఎక్కువ అయిపోయి, అంటే ఇది ఓషన్ సైడ్ కదా, సో వాటర్ ఐలాండ్ వల్ల నాకు అవ్వట్లేదు అనమాట. సో అందుకే ఎక్కువ స్వెటింగ్ వచ్చేస్తుంది. బట్ ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. తినేసాక మళ్ళీ ఆ పక్క వాళ్ళ దగ్గర కూడా పోతాను, ఎందుకంటే ఇండియాకి ఒక్కటే కొంచెం న్యాయం చేస్తే ఎలా ఫారెన్ దానికి కూడా న్యాయం చేయాలి కదా. ఇక్కడ ఎనీ టైం మనం గేమ్స్ ఆడుకోవచ్చు, మంచిగా డీజే ప్లే అవుతూ ఉంటుంది, అక్కడ మనం ఎంజాయ్ చేయొచ్చు. హాయ్ గైస్, సో ఇప్పుడైతే డే 2 మనం డాల్ఫిన్ క్రూజ్కి అయితే వెళ్తున్నాం. ఇది సన్ రైజ్ కూడా మార్నింగ్ 7 అవుతుంది, 6:45 అలా అవుతుంది. సో ఫాస్ట్గా రిసెప్షన్ దగ్గరికి అయితే వెళ్ళాలి. నా అవుట్ఫిట్ అయితే ఇది కంప్లీట్గా చూపిస్తాలేండి. సో ఇప్పుడు మనకి ఎక్కువ టైం లేదు కాబట్టి మనం ఫాస్ట్గా వెళ్ళిపోయి వీడియో అయితే అక్కడ కంటిన్యూ చేద్దాం. మార్నింగ్ 7 ఆ టైంలో ఎంత రిఫ్రెషింగ్గా ఉందంటే అంత న్యాచురల్ సౌండ్స్ అయితే ఉన్నాయన్నమాట. హాయ్ గైస్, సో మనమైతే ఇప్పుడు డాల్ఫిన్ క్రూజ్కి వెళ్ళిపోతున్నాము. టైం 7 o'clock అవుతుంది. సన్ రైజ్ మొత్తం సముద్రం మధ్యలోకి అలా వెళ్తే మనకు డాల్ఫిన్స్ కనిపిస్తాయి. పెద్ద పెద్ద డాల్ఫిన్స్ ఇంత పెద్దగా ఉంటాయి, అవి ఎగురుకుంటా పోతాయి సముద్రంలో. ఇక్కడంతా ఫారినర్సే ఉన్నారు, ఇండియన్స్ చాలా తక్కువ ఉన్నారు. సో ఇంకా వస్తున్నారు అనమాట. సో మేము ఫాస్ట్గా వచ్చేసాము. చూడండి అంతా మొత్తం బోట్ అంతా చూసుకుంటే ఆల్ ఆర్ ఫారినర్స్. సో వీలైతే వాళ్ళందరితో కూడా మనం ఇంటరాక్ట్ అవుతాం. వావ్, దే కేమ్ విత్ ఏ శారీ. షీ ఈజ్ ఫ్రమ్ కర్ణాటక. ఐ నో హర్. ఎస్టర్డే డిన్నర్ టైంలో మాట్లాడిచ్చాను. అండ్ షీ ఈజ్ ఏ బిజినెస్ ఉమెన్. సో తను ఏదో సంథింగ్ చెప్పింది, టైమ్స్ ఇండియాలో సెకండ్ ఏదో ఉన్నాను అని చెప్పి. సో తర్వాత మళ్ళీ తనతో కూడా మాట్లాడదాం. ఓకే, లెట్స్ ఎంజాయ్ ద వ్యూ. ఇవన్నీ కూడా రిసార్ట్ వాళ్ళే మనకు పిలుచుకెళ్ళి చూపిస్తారండి. అక్కడ యాక్టివిటీస్ అవన్నీ కూడా మనకి ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి ప్యాకేజ్లో. సో ధరణికి కళ్ళు తిరుగుతానంట ఇట్లా కాదు. సో బోట్ తిప్పడం వల్ల ధరణికి కళ్ళు తిరుగుతాయి. వచ్చి 5 నిమిషాలు కూడా కాలేదు, ఇట్లా నడుపుతారు చెప్పి అర్ధగంట 20 minutes అవుతుంది. పైకి వెళ్ళాము దగ్గర చూసిన. సో ఆ ఎండకి నాకు కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది. ఫుల్ స్వెట్టింగ్ వచ్చేసింది. పైలట్ మన ఐలాండ్ తిప్పు. సో బ్రేక్ఫాస్ట్ అయితే స్టార్ట్ అయిపోయింది, అందుకే ఆకలిగా ఉందని చెప్పి తినేస్తున్నా. ఆమ్లెట్ తెప్పించుకున్నాను, సేమ్ మన దానిలాగే ఉంది. అండ్ ఇది టమోటా రైస్ అండ్ కొబ్బరి చట్నీ ఉంది, చాలా బాగుంది. వీళ్ళ ఇడ్లీ కూడా చాలా డిఫరెంట్గా ఉంది, లావుగా, కానీ టేస్ట్ అయితే బాగుంది. ఇంకా జ్యూసెస్ అన్నీ ఉన్నాయి, చాలా టైప్స్ ఉన్నాయి. కొబ్బరి చట్నీ, ఈ ఇడ్లీ అయితే చాలా బాగుంది. ఎగ్ బాగుంది, జ్యూస్ కూడా ఉన్నాయి. డిఫరెంట్ జ్యూసెస్ ఉన్నాయి, బట్ నాకు కావాల్సిన జ్యూస్ లేదు. వేరే చోటు ఉంటుంది, అక్కడికి వెళ్ళి తాత. అది తేనెది దాన్ని ఏమంటారు, పట్టు తీసుకొచ్చి ఆడ పెట్టారు. మనకు కావాలంటే కట్టించుకొని తినచ్చు.
ఒక రోజైనా సరిపోదు ఆ ఐలాండ్ అంతా తిరగడానికి. ఇది ఇంకొక సైడ్ అనమాట. సో మనకు మాల్దీవ్స్ అంటేనే తెలిసిందే కదా, 3 sides వాటర్ ఉంటుంది, 1 side ల్యాండ్ ఉంటుంది. సముద్రం మీద నడుచుకుంటూ వెళ్ళిపోతాను. మనకు రెస్టారెంట్లో కూడా బఫే సిస్టమ్ అండి. 2 types ఉంటాయి, అంటే ఇండియన్వి ఉంటాయి, అటు వాళ్ళవి ఇంటర్నేషనల్ వాళ్ళ ఫుడ్స్ కూడా ఉంటాయి. సో అన్ని టైప్స్ ఆఫ్ డిఫరెంట్ ఐటమ్స్ని అయితే ఇంక్లూడ్ చేసి ఉంటారు. సో మన ఇప్పుడు టైం వచ్చేసి 1:30 అలా అవుతుంది. లంచ్ అయితే అరేంజ్ చేసేసారనమాట. సో వైట్ సాస్ పాస్తా అండ్ ఇక్కడ వచ్చేసి ఫిష్ టిక్కా, ఊరగా వేసుకున్నాను, చికెన్ కర్రీ, అన్నం, ఇది పప్పు మర్చిపోయినా. ఇక్కడ వీళ్ళ ఇంగ్లీష్లో ఉంటే నాకు అసలు ఏం చెప్తున్నానో అర్థం కదా. ఇది బిర్యానీ, వెజ్ బిర్యానీ, పాపర్స్ కూడా ఉన్నాయి. సో కొన్ని ఫ్రూట్స్ అంతే. అప్పడాలు అదే అక్కడ అలా రాశారు ఫ్రెండ్స్. అన్ని ఇంగ్లీష్ రాసినారు. కొంచెం ఇంగ్లీష్ కొంచెం తెలుగు అంతా తుగడ వస్తుంది నాకు. ఇక్కడ ఎవరు ఇండియన్ చెఫ్లే ఉన్నట్టున్నారు, మంచిగా చేస్తున్నారు. Stay almost in front of the beach here. Okay. Yeah, those 2 islands you can see. Those Thank private you. islands. Go and have a meeting. We are not allowed to go there. So we'll stay here and the left. ఈవినింగ్ అలా 4 తర్వాత మనం వాటర్ యాక్టివిటీకి అయితే వెళ్ళిపోయాము. ఇది 2 to 5:30 అలా అవైలబుల్గా ఉంటుంది. సో మనకు పెడలింగ్ అయితే మనకు కాంప్లిమెంటరీలో వచ్చేస్తుంది. ఇంకా డిఫరెంట్ వాటర్ గేమ్స్ కూడా ఆడొచ్చు. బట్ ఏమి అంటే మేము వేరే ఐలాండ్లో అవి తీసుకున్నాం, అందుకే ఈ ఐలాండ్లో ఏవైతే కాంప్లిమెంటరీ ఇచ్చినారో అవే ట్రై చేస్తున్నాం. ఇంకా లోపలికి వెళ్ళిపోయాక వీడియో కంటిన్యూ చేద్దాం. ఫ్రెష్ అయితే పెడలింగ్ చేస్తున్నారు, బట్ నాకంత సినిమా లేదు కాబట్టి నేను సైలెంట్గా ఇదే ఇట్లా కూర్చున్నాను వాటర్లో. నా పెడల్స్ పక్కన పెట్టేసి, నాకు వాటర్ అంటే భయం ఫ్రెండ్స్, అందుకే నేనేం చేయలేకపోతున్నాను చూడడం తప్ప. చూడండి అక్కడ ఎంత బాగా ఆవిడ ఓన్గా నిలబడుకొని మళ్ళీ పెడలింగ్ చేస్తుంది. ఎంత బాగా చేస్తున్నారు కదా. నేను ఎప్పుడు అలా చేయడం ఇట్స్ ఇంపాసిబుల్. ఐ థింక్ నాకు హాయిగానే ఉంది, ఎందుకంటే నాకు అది కనిపిస్తుంది. ఒకవేళ నేను కింద పడినా నా కాళ్ళు అందుతాయి అనిపిస్తుంది. వాళ్ళు చూడండి ఆయన ఎంత బాగా. అక్కడ బోట్స్ వస్తుంటాయి, అక్కడ ఎయిర్పోర్ట్స్ నుంచి లేకుంటే వేరే ఐలాండ్స్ నుండి జనాలు అయితే వస్తూ ఉంటారు. ఇలా మనమే బోట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. అంటే మనకు అక్కడ గైడ్లైన్స్ చెప్తారు ఎంత దూరం వెళ్ళాలి ఏంటి అని చెప్పి. వాటర్ చూడండి ఎంత క్రిస్టల్ క్లియర్ ఉన్నాయి, అసలు ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయి. అన్నీ వాటర్స్ ఇట్లే ఉన్నాయి అన్ని చోట్ల. ఇలా స్వింగ్స్ అయితే ఉంటాయి ఓషన్ మధ్యలో. మనం మంచిగా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ బాగా క్లిక్ చేసుకోవచ్చు. ఈవినింగ్ ఒకలా ఉంటుంది, మార్నింగ్ ఒకలా ఉంటుంది. నేను చూపిస్తుంది అయితే మార్నింగ్. ఇక్కడ పూటకు ఒక డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉంటాయి. తినే వాళ్ళైతే మంచిగా తినచ్చు. నేను కూడా అన్నీ ట్రై చేస్తున్నాను అక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ. సో మాది ఇది లాస్ట్ డే. సో టుమారో వేరే ఐలాండ్కి వెళ్ళిపోతాం. ఈరోజు నైట్, నిన్న నైట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి, ఈరోజు నైట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. సో నేనైతే మిక్స్డ్ పికిల్ అయితే నిన్న వేసుకున్నాను, చాలా బాగుంది. ఇది స్వీట్ పొటాటో, ఇది చికెన్ కట్లెట్ ఒకటి, చికెన్ కబాబ్ ఒకటి, అండ్ ఇది మాల్దీవ్స్ గ్రిల్డ్ చికెన్ అనమాట. అండ్ ఇది ఫిష్, అండ్ ఇది వచ్చేసి నార్మల్ పొటాటో. అండ్ నేను పప్పు వేసుకున్నాను, ఇంకా అన్నం పెట్టుకున్నాను, వడియాలు తెచ్చుకున్నాను. ఇంకా మటన్ కర్రీ అక్కడ మేము లేట్గా రావడం వల్ల అయిపోయింది. ఇప్పుడు రీస్టాక్ అయితే మళ్ళీ అది కూడా వేసుకొచ్చుకుంటాను. సో ఇలా నా డిన్నర్ని అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను. ఇంక ఇలా లాస్ట్ డే డీజే నైట్స్ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం. అక్కడ రష్యన్స్ అందరు చాలామంది ఉన్నారండి. సో వాళ్ళ డిఫరెంట్ సాంగ్స్తో మంచిగా చిల్ అవుతున్నారు. ఆ పిల్లలైతే ఇద్దరు చాలా బాగా చేశారు, అటు ఇటు ఎగురుకుంటూ. సో
ఇప్పుడు ఏంటి అంటే అక్కడ డీజే జరుగుతుంది, వాళ్ళందరూ ఫారినర్స్ డ్యాన్స్ చేస్తున్నారు. ఇప్పుడు డ్యాన్స్ చేసే మూడ్ లేదు కాబట్టి నాకు. అని మీరు అనుకోవచ్చు, ఇంత సడన్గా ప్లాన్ ఎలా చేసావక్క అండ్ ఇంటర్నేషనల్ ట్రిప్కి అని చెప్పి. నాకు తెలుసు చాలా మెసేజెస్ వస్తాయి అని చెప్పి. నేను ఇంతకుముందు వ్లాగ్లో చెప్పినట్టు నాకు అయితే ఇంత ఫాస్ట్గా ఇంటర్నేషనల్ ట్రిప్ ఇంత ఈజీగా జరగడానికి కారణం అయితే జోహా ట్రావెల్స్ అండి. జస్ట్ వాళ్ళకి నేను మెసేజ్ చేశాను, చాలా దానిలో చూశాను, బట్ కొన్ని ఫేక్ ఉంటాయి అండ్ కొన్ని లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది కదా. సో తెలుగు వాళ్ళైతే బెటర్, ఎందుకంటే మనం ఒక ఇంటర్నేషనల్ ట్రిప్కి అంత బడ్జెట్తో వస్తున్నప్పుడు మనకి తెలిసిన వాళ్ళు అండ్ మన లాంగ్వేజ్లో మాట్లాడే వాళ్ళు మనకి ఉంటే ఇంకా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనేది నా ఫీలింగ్. సో అందుకనే నేను తెలుగు వాళ్ళనే ప్రిఫర్ చేశాను. ఆయన అయితే నాకు చాలా 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 బాగా ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యారు. అండ్ ఫ్లైట్స్ దగ్గర నుండి ఈవెన్ నన్ను ఇక్కడ మాల్దీవ్స్ ఎయిర్పోర్ట్లో దిగినాక రిసీవ్ చేసుకోవడం అంతా కూడా పర్ఫెక్ట్గా చేశారు. అండ్ రిసార్ట్స్ అన్నీ కూడా ఐలాండ్స్ అన్నీ కూడా వాళ్ళే ఏవి బెస్ట్ అండ్ ఏ బడ్జెట్ అంటే మనకంటూ ఒక బడ్జెట్ ఉంటుంది కదా. సో ఇక్కడ ఏంటంటే హై రేంజ్ నుంచి లో రేంజ్ వరకు ఈవెన్ ఒక పర్సన్కి పర్ డే 1 lakh అవ్వచ్చు, 50,000 అవ్వచ్చు. ఈవెన్ పబ్లిక్ ఐలాండ్స్లో 29,000 నుండి స్టార్ట్ అవుతుంది. సో డిఫరెంట్ అంటే మన బడ్జెట్ చెప్తే ఆయనే మనకు మన బడ్జెట్లో ఏవి అఫోర్డబుల్గా ఉన్నాయి, ఏవి బెస్ట్ ఉన్నాయని ఐలాండ్స్ అన్నీ తను చూసి మనకు పంపిస్తారనమాట, మెసేజ్ చేస్తారు. సో దట్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు మన బడ్జెట్కి తగ్గట్టు. సో అలాగే నేను 3 ఐలాండ్స్ అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఫస్ట్ది వచ్చేసి హదరన్, సెలెక్ట్, హుదరన్, ఫుషి. సో దీని నేమ్ కొంచెం డిఫరెంట్గా ఉందిలేండి, పలకడం కొంచెం కష్టంగా ఉంది. బట్ స్టిల్ ఈ ఐలాండ్ అయితే చాలా బాగుంది. అండ్ అప్పుడే 2 days అయిపోయాయా అనే ఫీలింగ్ వస్తుంది, ఎందుకంటే టుమారో మేము ఈ ఐలాండ్ నుంచి వేరే ఐలాండ్కి వెళ్ళిపోవాలి. సో అందుకని కొంచెం బాధగా ఉన్నా, బట్ స్టిల్ ఇంకొక ఐలాండ్కి పోతున్నాను, అక్కడ ఎంజాయ్ చేస్తానన్న గట్టి ఏమంటారు ఎక్సైట్మెంట్ అయితే ఉంది. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ బ్లాగ్తో మీ ముందుకు వస్తాను. సో మీకు ఒకవేళ కావాలి అంటే జోహా ట్రావెల్స్ మన తెలుగు అబ్బాయిది నేను నంబర్ ఇచ్చేసి ఉంటాను. బడ్జెట్కి అన్నీ తగ్గట్టు ఉంటే మీరు సెలెక్ట్ చేసుకోండి. అండ్ నేనైతే నెక్స్ట్ బ్లాగ్తో ఇంకొక బ్యూటిఫుల్ ఐలాండ్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.